చేసుకుని మోకాళ్ళ మీద, ప్రభువా, నేను బ్రతకలేని స్థితిలో, మరణావస్థలో, ఇబ్బందుల్లో నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారయ్యా, నేను చనిపోయానని. అటువంటి స్థితిలో ఈ మందిరంలోకి నన్ను విడిచిపెట్టిపోయారు నా తల్లిదండ్రులు. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను. అటువంటి స్థితిలోకి వచ్చాను ప్రభువా. అయ్యా, నువ్వు నన్ను బ్రతికించావయ్యా. ఇక్కడికి వచ్చినాడ నుండి ఇదిగోనే నీ దాసులు నాకెంత పరిచర్య చేశారో, ఎంతగా నన్ను ప్రార్థన చేశారు, ఎంతగా నన్ను ఆదరించారు, ఎంతగా ప్రేమించారో. ఒక పసి పిల్లవాని వల్ల నాకు స్నానం చేపించడం కానీ అంత బాగా చూసుకున్నారో ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాదయ్యా, నడవలేని నాకు శక్తిని ఇచ్చారు, నిలబడలేని నాకు శక్తిని ఇచ్చారు, మాట్లాడలేని నాకు శక్తిని ఇచ్చారు. ఈ విధంగా చక్కని జీవితం ఇచ్చారు. ఇప్పుడైతే నన్ను సంపూర్ణంగా చేశారయ్యా, గొప్ప ఆరోగ్యవంతునిగా చేశారయ్యా. ఇన్ని చేసిన నిన్ను విడిచిపెట్టి నేను పోనయ్యా అని అడిచాడంట. ఇన్ని అద్భుతాలు చేసినా నా జీవితంలో నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడ పోతానయ్యా, నేను పోనయ్యా అని భయంకరంగా ఏడ్చాడంట. ఆ గది నుంచి ఏడుగులు నడబడుతున్నాయి. అప్పుడు ఆ పాదిరి గారు బయట సేవకులున్నాడు, ఇక వాడు ఆడకపోడు, నేను వెళ్తున్నాలే అని వెళ్ళాడంట. సేవకులు ఇంత గట్టిగా చెప్పాడు అన్నగారని బయట చూద్దాం వాడు వచ్చిందా కానీ వాడు ఏడ్చి ఒక గంట తర్వాత బయటకు వచ్చాడండి. దేవుడు వాడు జీవితంలో చేసిన మేళ్ళు ఆయన చెప్పుకొని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసి గంటన్నర తర్వాత బయటకు వచ్చాడు. వస్తే ఇలా మొహం అంతా కమిలిపోయి చొక్కా తడిసిపోయి వచ్చాడు. సైలెంట్గా వెళ్తున్నారు ఒక రూమ్కి. రే ఏందిరా వెళ్తావంటే, నేను వెళ్ళను, నా ప్రాణం పోయేదాకా నేను వెళ్ళను. ఇంతటి చల్లని దేవుణ్ణి, మీ సహవాసాన్ని విడిచిపెట్టి నేను పోనన్నా. అంతేనండి, దేవుని సన్నిధికి వెళ్ళిందాక మనమేంటో తెలియదు. అందాక మనం తలబొట్టుకుంటాము, ఏడుస్తాము,